ప్రభుత్వాలు ఉన్నవి ప్రజల ప్రాణాలను కాపాడడానికి అంతే తప్ప ప్రజల ప్రాణాలు తీయడానికి కాదు అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు పెట్టాలి అని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిశ్రమల వ్యర్థాలు సముద్ర జలాలను కలుషితం చేస్తాయని, దాంతో మత్స్య సంపద అంతరిస్తుందని, కాబట్టి తమ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ పెట్టొద్దని గత కొన్ని నెలలుగా మత్స్యకారులు వేడుకుంటున్నా కూటమి ప్రభుత్వం కరుణించడం లేదు. మత్స్యకారుల రిలే నిరాహార దీక్షలను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో వారికి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. బల్క్ డ్రగ్ వద్దు, ప్రజల ప్రాణాలే ముద్దు. మత్స్యకారుల పొట్ట కొట్టకండి. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నా హోంమంత్రి అనిత పట్టించుకోకపోవటం బాధాకరం అంటూ గత కొన్ని రోజులుగా రాజయ్యపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తమకు బల్క్ డ్రగ్ పార్కు వద్దు అని నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరి నిరసన కార్యక్రమానికి స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు మద్దతిస్తూ వచ్చారు. చెలో రాజయ్యపేట కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అగ్రనేతలు సైతం రాజయ్యపేట గ్రామానికి తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పని పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ 39 రోజులుగా మత్స్యకారులు ఉద్యమిస్తున్నారు. మరోపక్క కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఈ ఉద్యమాన్ని అణచివేయటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో ఈ స్థాయిలో ఉద్యమం జరుగుతున్నా అనిత స్పందించకపోవటం బాధాకరమని మత్స్యకారులు అంటున్నారు. అనిత తమను నమ్మించి మోసం చేశారని, బల్క్ డ్రగ్ రాకుండా చూస్తానని చెప్పి ఇప్పుడు సైలెంట్ అయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కీలక నేతలు రాజయ్యపేట చేరుకొని తమ అండదండలుంటాయని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం ప్రకారం తాము వచ్చామని చెబుతూ సంఘీభావంగా నిలిచారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ గ్రామానికి రావడానికి ఎన్ని ఆంక్షలు పెట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంతమంది రావాలనేటువంటిది అంకె కూడుకొని 40 మంది 45 మంది అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డగించి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కూడా చూసాం. మేము ఇక్కడ రాజకీయం చేయడానికో లేదా ఇక్కడ గొడవ పడ్డానికో లేదా వారిని ప్రేరేపించడానికో రాలేదు. కేవలం వారికి సంఘీభావం తెలియజేయడానికి విచ్చేసాం. వారికి సంఘీభావం తెలియజేశాం. వారిలో ఒక భరోసాను కల్పించాం. మమ్మల్ని చంపి ఆ శవాల మీద బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసుకోండి అంటూ మత్స్యకారులు కూటమి ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. కూటమి వల్ల న్యాయం జరిగేలా లేదని, జగనే తమకు న్యాయం చేస్తారని వారు స్పష్టం చేస్తున్నారు.